డయాబెటిక్ డైట్ అనేది మన అందరికీ తెలిసిందే. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ కానీ గ్లైసెమిక్ లోడ్ కానీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. తినగానే జీర్ణమయ్యి డైట్ మనం ఎంకరేజ్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఇడ్లీ అవ్వచ్చు, వైట్ రైస్ కానీ అంటే రిఫైన్డ్ కార్బ్స్ అనేవి మనం తగ్గించాలి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే హోల్ వీట్ మల్టీగ్రెయిన్తో చేయబడిన కార్బ్స్, అంటే ఇప్పుడు మల్టీగ్రెయిన్ రోటీ అవ్వచ్చు, బ్రెడ్ కానీ, దెన్ ఈ సోయా బీన్స్ కానీ, దెన్ చనా దాల్ కానీ, ఇవన్నీ కూడా ప్లాంట్ ప్రోటీన్ అనేది చాలా మంచిది. దెన్ బ్రౌన్ రైస్, అన్పాలిష్డ్ రైస్ మనం రికమెండ్ చేస్తూ ఉంటాం. దెన్ మిల్క్ కనుక తీసుకున్నట్టయితే కర్డ్ మిల్క్ తీసుకోవచ్చు ఖచ్చితంగా, కానీ 2% అంటే మిల్క్లో ఉన్న ఫ్యాట్ బాగా ఎంత తక్కువ చేసి, అంటే టోన్డ్ మిల్క్ 2% ఫ్యాట్ ఉన్న మిల్క్ వాడకం అనేది స్ట్రాంగ్లీ రికమెండెడ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.